మంది పిలిచారు మిమ్మల్ని అట్లాగా బయట? చాలా మంది బ్రో. సూర్య తర్వాత చెప్పాను కంప్లీట్ మారిపోయింది. ఎక్కడికన్నా వెళ్ళినా బాగా గుర్తుపడతారు. సూర్య స్వామి స్వామి. నా పేరు ఒరిజినల్ పేరు ఎవరికి తెలియదు. అవును. రవి శివతేజ్ అనే పేరు అసలు తెలియదు, స్వామి అనే తెలుసు అందరికి. సో చెప్పండి మీ పేరెంట్స్ గురించి. అమ్మ నాన్న వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం, నాన్నదేమో బుక్ షాప్. అమ్మ నాన్నకి హెల్ప్ చేస్తూ ఉంటుంది, ఇద్దరు కలిసి బిజినెస్ చేసుకుంటారు అనమాట. సో నాకు నాన్నకి అలవాటు ఏంటంటే ఎవ్రీ మంగళవారం డాడీకి హాలిడే, లేబర్ హాలిడే, షాప్ మూసేస్తారు, ఏముండదు మేము ఫ్రీగా ఉంటాం అనమాట. ఎవ్రీ ట్యూస్డే ఈవినింగ్ ఫస్ట్ షోకి కానీ సెకండ్ షోకి కానీ నాన్న నేను సినిమాలకు వెళ్ళేవాళ్ళం. ఓకే. ఇదంతా చిన్నప్పటి నుంచి జరుగుతుంది. నేను 5, 4వ తరగతి 4th క్లాస్ నుంచి ఆ టైం నుంచి జరుగుతుంది ఇది. సూపర్. ప్రతి సినిమాకి అనమాట. ఒకవేళ ఫ్లాప్ అయితే ఎందుకు ఫ్లాప్ అయిందో చూసేవాళ్ళం, హిట్ అయితే ఎందుకు హిట్ అయిందో చూసేవాళ్ళం. కాకపోతే ప్రతి సినిమా చూసేవాళ్ళం. ఎవ్రీ మంగళవారం నాన్న నేను సినిమాకి వెళ్ళాల్సిందే. టికెట్లోకి వెళ్ళి దొరకపోతే మా అమ్మ వచ్చి లేడీస్ కౌంటర్లో నుంచి మా అమ్మ టికెట్లు తీసి ఇచ్చేది. నాకు ఒక్కసారి అనిపిస్తా ఉంటది ఆ చిన్నప్పటి నుంచి ఆ సినిమాలు చూసి చూసి ఆ జర్నీ నన్ను సినిమాలోకి నన్ను తీసుకొచ్చిందేమో లేకపోతే లాక్కుందేమో నాకు అనిపిస్తూ ఉంటది అనమాట. అట్లా ఒకటి ఏదన్నా కామెడీ సీన్ చూస్తే నాన్న బాగా ఎంజాయ్ చేసేవాడు అనమాట. ఆ నవ్వడం చూసి నాకు అనిపించేది, అరే మనం కూడా నవ్వించాలి, నాన్న కూడా నేను చేసిన కామెడీ చూసి నాన్న కూడా నవ్వితే బాగుంటది కదా, హ్యాపీ ఫీల్ అవుతారు కదా అని చెప్పి ఏంటో చిన్న చిన్న మైండ్ లో తిరిగా బ్రో. బట్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతా నాకు తెలీదు. బట్ అనుకోకుండా రావడం ఇట్లా దేవుడి దేవాళ్ళు అట్లా అన్ని వర్కౌట్ అయినాయి. ఎలా ఫీల్ అవుతున్నారు మరి మీ పేరెంట్స్ ఇప్పుడు మీ యొక్క వెబ్ సిరీస్ కానీ మీ యొక్క సీన్స్ చూసినప్పుడు? వెరీ హ్యాపీ బ్రో. అమ్మ నాన్న ఫుల్ నవ్వుకుంటున్నారు. నాకు ఎప్పుడు అనిపిస్తా ఉంటది అన్నమాట. నాకు అమ్మ ఫోన్ చేసిన, నాన్న ఫోన్ చేసిన అన్ని చెప్తుంటారు నాకు, ఇట్లా బాగా నవ్వుకున్నాను చెప్పని. ఎక్కడో బ్రో మంచి ఎమోషనల్ ఒక చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట. కొత్తలో భయపడేవారు పాపం, అంటే ఇది ఏమైపోతాడో. యూజువల్ గా పేరెంట్స్ అందరూ అంతే కదా, మీడియా అన్న ఆర్ట్స్ అన్నా కూడా ఎంకరేజ్ చేయరు. సో అదే జరిగింది మీకు కూడా? కొత్తలో జరిగింది బ్రో. ఫస్ట్ 2 years కొంచెం భయపడ్డారు. అంటే పాపం ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కదా, ఎవరు లేరు కదా వీడికి, ఇప్పుడు ఎలా సర్వైవ్ అవుతాడు పాపం వీడు, ఇవన్నీ ఆలోచించారు పాపం వాళ్ళు. ఏ రోజు నన్ను డిస్కరేజ్ చేయలేదు. వచ్చాను నీ వల్ల అవ్వదు అనే మాట ఏ రోజు అనలేదు, అనరు కూడా వాళ్ళు. సో వాళ్ళ క్యారెక్టర్ అది. ఏ రోజు నేను డిస్కరేజ్ చేయలేదు, బట్ భయపడ్డారు. భయం వాళ్ళని దాచుకున్నారు తప్పితే ఏ రోజు నా దాకా రానివ్వలేదు, రానివ్వరు కూడా వాళ్ళు. అంత గ్రేట్ బ్రో నా పేరెంట్స్. అసలు ఏ రోజు బాధ లోపల దాచుకున్నారో, నాకు మాత్రం ఎప్పుడు నవ్వుతూ నన్ను ఎంకరేజ్ చేశారు తప్పితే ఫోన్లో ఏ రోజు నన్ను డిస్కరేజ్ చేయలేదు. నేను ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే 100 కాదు బ్రో, 200% వాళ్ళే బ్రో, అమ్మ నాన్న. సూపర్ బ్రో, కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. వాళ్ళని హ్యాపీగా చేసినందుకు అండ్ అట్లాగే నువ్వు అనుకున్న ఒక ఏదైతే ఫీల్డ్ లో ఉన్నారో సక్సెస్ అవుతున్నందుకు కూడాను. అండ్ కమింగ్ టు డేట్ విత్ బాస్, సో కొత్తగా వెబ్ సిరీస్ అయితే వచ్చింది మా అందరికి కూడా, బాగా అది కూడా బాగా నవ్విస్తున్నారు అందులో కూడా. సో అందులో ఆపర్చునిటీ గురించి? అది త్రూ ఇన్ఫినిట్ టైమ్ బ్రో. ఆ కంపెనీ కూడా ఇప్పుడు నేను వర్క్ చేసే కంపెనీ గ్రేట్ బ్రో. అంటే ఒక టైంలో నా కెరీర్ ఇప్పుడు న్యూట్రల్ గా ఉంది ఏంటి అనుకునే టైంలో వాళ్ళెవరు ఆపర్చునిటీ ఇచ్చింది. నిద్రలోంచి లేపడినప్పుడు నేను వాళ్ళ పేరు చెప్తాను నేను. నాకు ఛాన్స్ ఇచ్చింది ఇన్ఫినిట్ అని చెప్తాను నేను. సూర్య టీంలో వాళ్ళు ఇవ్వడం బట్టే తర్వాత నుంచి సారంగపని నాగబాబు గారితో ఛాన్స్ వచ్చింది. దాని తర్వాత రాధాగోపాలం అని చెప్పి ఒకటి చేశాను, బృందావనం అది అందరి ఇంకోటి చేశాను. ఇప్పుడు డేట్ విత్ బాస్ వస్తుంది, అప్పుడు సారంగపాణి సీజన్ 2 చేస్తున్నాను. మళ్ళీ సేమ్ సీజన్ 2 వస్తుంది ఇప్పుడు. ఓకే, సారంగపాణిలో లైక్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అందులో మీరు చిరంజీవి గారి బ్రదర్ నాగబాబు గారితో మీరు చేశారు కదా, సో తను ఎలా ఉండేవారు మీతో? సార్కి నాకు మొదటి నుంచి పరిచయం. 2017లో సార్ వెనక సినిమా చేసాం. ఒక సీన్ ఉంటదిలేండి, కామెడీ సీన్ ఒకటి, శ్మశానంలో సార్ చర్చ్ ఫాదర్ కింద చేశారు. నేను పొరపాటున రాంగ్ డెడ్ బాడీని తీసుకెళ్ళిపోతాను అనమాట వేరే వాళ్ళకి అప్పు చెప్పడానికి. ఒక చిన్న కామెడీ సీన్ ఉంటది, అక్కడే సార్ నాకు కనెక్ట్ అవ్వడం, నేను సార్ కనెక్ట్ అవ్వడం జరిగింది అనమాట. సార్ చూసి అబ్బాయి కూడా బాగా చేస్తున్నారని చెప్పి నాతో అప్పుడు నన్ను బాగా మెచ్చుకున్నారు సార్. అక్కడి నుంచి సార్ నేను గుర్తుండిపోయా. అనుకోకుండా ఇట్లాగా కంపెనీలో వేరే సీజన్ ఏదో నడుస్తుందంటే మా డైరెక్టర్ గారు మహేష్, సార్కి ఇంకా దగ్గర అవడం కారణం ఈయన మహేష్ అని ఒక వ్యక్తి అనమాట. సార్కి ఆయన ఎవ్రీథింగ్ అన్ని ఈయన చూసుకుంటారు మహేష్ అని చెప్పి అనమాట. సో అట్లా ఈ రవిని అనుకుంటున్నాను చెప్పండి, రవి నాకు తెలుసు, నేను ఆల్రెడీ సినిమా చేస్తాను తనతో, చాలా బాగా చేస్తాడు అని చెప్పి సీజన్ 1 అట్లా స్టార్ట్ అయింది. సూపర్. సీజన్ 1 బ్లాక్ బస్టర్ మొత్తం ఆల్మోస్ట్ మూవీ ఫీల్డ్ వాళ్ళందరికీ నేను తెలుసా. సారంగపాణి నాగబాబు గారితో అబ్బాయి ఎవరు చేశాడు, బాగా చేశాడని తెలిసింది. అలా నాగబాబు గారితో ర్యాపో బాగా పెరిగింది. ఈ రోజు కూడా సార్కి అపాయింట్మెంట్ తీసుకోవట్లేదు, డైరెక్ట్ గా నాకు ఏమన్నా బాధ అనిపించిన, ఏమన్నా డిస్టర్బెన్స్ ఉన్నా డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయి సార్తో కూర్చుని పోవచ్చు, అంత చనిపించారు సార్ నాకు. సూపర్. సో ఏమైనా సజెషన్స్ ఇస్తూ ఉండేవారా మీకు? చెప్తారు, అన్ని చెప్తారు బ్రో. ఏం పట్టించుకోవద్దు, వర్క్ చేసుకుంటూ వెళ్ళు, ఎవడేం పేకలాడు, కష్టం టాలెంట్ ఉంటే అన్ని బయటకు వస్తాయి. వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం పని చేయవు, నీ టాలెంట్ ఉంటే నీ పని నిన్నే గుర్తుపడతారు, నీ దగ్గరికి వస్తారు. పట్టించుకోవద్దు, టెన్షన్ పడకు, నీకేమైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పు, నేను చూసుకుంటాను. అసలు వెరీ నైస్ పర్సన్ బ్రో. ఇంకా అసలు మీకు జెన్యూన్ పర్సన్ ఆయన. వెనకాల నేను ఉన్నా, నీకేం ప్రాబ్లం లేదు, జాగ్రత్త చూసుకో, జాగ్రత్తగా పని చేసుకో అని చెప్తారు.
అంత మంచి ఆయన సార్. సూపర్ అండి. సో మీ యొక్క ప్రేమ గురించి మేము విన్నాము. మీది చాలా డిఫరెంట్ లవ్ స్టోరీ. అందరివి కొన్ని చోట్ల ఆఫీస్లోనో లేదంటే కాలేజ్లోనో స్కూల్స్లోనో లేదంటే సమ్ వర్క్ ప్లేసెస్లోనో జరుగుతూ ఉంటాయి. ఇది కొంచెం డిఫరెంట్గా జిమ్లో జరిగింది. షేర్ చేసుకోండి మాకు. ఊర్లో ఉన్నప్పుడు కూడా నాకు కొంచెం భయం ఉండేది బ్రో. చిన్నప్పటి నుంచి అమ్మాయిలతో మాట్లాడడం కొంచెం భయం, నాకు మొహమాటం. ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఏంటో బ్రో అంటే పోయిందా మొహమాటం? పోయింది బ్రో, మొత్తం పోయింది. నా వైఫ్ వచ్చింది మొత్తం పోయింది. ఎక్కువ ఇంట్రోవర్ట్ అంటే అమ్మాయిల దగ్గర ఇంట్రోవర్ట్ బ్రో, ఎక్కువ యూజువల్ గా పెళ్ళైన అబ్బాయిలు కానీ అబ్బాయిలు కానీ యూజువల్ గా అమ్మాయిని తిడుతూ ఉంటారు. మీరు మాత్రం ఒక మంచి ఇన్స్పిరేషన్ అబ్బా. మిమ్మల్ని చూసి అమ్మాయిలు ఎందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారేమో. ఎందుకంటే పని రావడం వల్ల మీరు లైఫ్ సెటిల్ అయిందని చెప్పడం. చాలా చాలా మారింది. అమ్మాయి వచ్చిన తర్వాత ఎటో పోయింది లైఫ్, అంటే రాకెట్ లో పైకి వెళ్ళిపోయింది అనమాట. అంతే. అంటే కొత్తలో భయపడాను అమ్మాయిలతో, చాలా మొహమాటం నాకు. ఏంటో అది ఎందుకు వచ్చిందో తెలీదు. అంటే అలా అని చెప్పి ఇంట్రోవర్ట్ అని చెప్పను, అమ్మాయిల దగ్గర ఇంట్రోవర్ట్ ని. అలా కనబడతా సర్లే ఓకే బాయ్ బాయ్ సర్లే మనకి ఎందుకులే అని చెప్పి అలా కామ్గా వెళ్ళిపోయిన తప్పితే ఎక్కువ మాట్లాడేవాడు కాదు. అలాగే వచ్చాను, హైదరాబాద్ వచ్చాను, మొహమాటంగా వచ్చాను. జిమ్ లో ఒక అమ్మాయి కనపడింది. ఆ అమ్మాయి నా వైఫ్ అనుకున్నారు వెంటనే చూడగానే. వైఫ్ అంటే చూడగానే అమ్మాయి బాగా నచ్చింది బ్రో. ఎవరన్నా ఫస్ట్ అట్రాక్ట్ అవుతారు కదా. ఊరు నుంచి వచ్చిన ఒక విలేజ్ ఎట్లా ఉంటాడు, చాలా ఇన్నోసెంట్ గా, చాలా మంచి పద్ధతిగా జిమ్ లో చేసుకుంటే ఒక మంచి హుషారు ఒక అమ్మాయి కనిపించింది. చక్కగా జిమ్ చేస్తూ చాలా అందరితో సరదా మాట్లాడుతూ ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి మీద కుర్రోడు మనసు వారేసుకున్నాడు. ఆ కుర్రోడే నేను. కుర్రోడు అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేశాడు? నేను తలకాయన ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను బ్రో. ఫస్ట్ నుంచి ఏంటంటే మనకు మొహమాటం కదా, డైరెక్ట్ గా చెప్పడం మనకు చెప్పలేము, మనకు ధైర్యం లేదు. నేను తలకాయన ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, మహాతలితో చేశాను జాన్వి. ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.